పెద్దది. ఓకే, నెక్స్ట్ ఇవి 2 పీసెస్ తీసుకుంటున్నా. క్రాస్ స్ట్రైట్ ఉన్నది వదిలేసుకొని క్రాస్ ఉన్న వైపుకి జాయింట్ పెట్టుకోవాలి ఇలాగా. ఓకే, జాయింట్ చేసేసుకున్నాము. దగ్గర నుండి తీసేసేది కొంచెం. ఓకే, ఇక్కడికి వచ్చేటప్పటికి డబల్ స్టిచ్ ఖచ్చితంగా వేసుకోవాలి. ఇది మనం ఓవరాల్గా కొడుతున్నాం కాబట్టి డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి కస్టమర్కి అయితే. ఓకే, నెక్స్ట్ క్రాస్ ఉన్న వైపుకి ఇలాగా వేసుకోవాలి. తక్కువ ఉన్నది పైన వెస్ట్ దగ్గరికి రావాలి, ఎక్కువ ఉన్నది కిందికి వెళ్ళాలి. ఓకే, కింద పడాలి. ఓకే, ఇక్కడ ఏం చేయాలి అంటే ఇక్కడ ఒక 1/2 ఇంచ్ తీసేసుకోవాలి. ఓకే, ఇంకా మీరు లాగుతూ కొట్టారనుకోండి ఇంకెక్కువ వచ్చేస్తుంది మనకి. ఈ స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు ఇలాగ ఇట్లా ఇట్లా లాగినామంటే ఎక్కువ వస్తుంది ఇంకా. ఓకే, అది లాగొద్దు, నార్మల్గా స్టిచ్ చేసుకోండి. ఖచ్చితంగా తీసేయాల్సి వస్తుంది తనక పీస్. నెక్స్ట్ ఇంకొక పార్ట్ ఈక్వల్గా ఉండడానికి 1/2 ఇంచ్ తీసేయాలి. ఓకే, క్రాస్ ఉన్న వైపుకి మనం తీసుకున్నాం, స్ట్రైట్ ఉన్న వైపు కాదు. ఇలాగ ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్కి, బ్యాక్ పార్ట్ బ్యాక్కి స్టిచ్ చేసుకోండి. ఇక్కడ పీస్ తీసేయాలి అని నేను కొంచెం పైనకి వేస్తున్నా, రబ్ చేస్తున్నా, ఎందుకంటే మళ్ళీ ఓపెన్ అయిపోతుంది. ఇలా తీసేసుకొని మళ్ళీ ఇంకొక వైపుకి ఉంది కదా, ఇంకో పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ని కలుపుతూ ఒక సైడ్కి స్టిచ్ చేద్దాం. ఓకే, ఇటైనా వేసుకోవచ్చు, ఇటైనా వేసుకోవచ్చు. ఇటైనా ఒక వైపుకి స్టిచ్ చేసుకోండి. 2 పీసెస్ కలుపుకోండి, 2 పార్ట్స్ కలుపుకోండి, రబ్ చేసుకొని. స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు అసలు దేన్ని కూడా లాగద్దు, మనము ఫ్రీగా వెళ్ళిపోయి ఉండాలి. డబల్ స్టిచ్చెస్ మొత్తం కూడా రావాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూస్తే పర్సనాలిటీని బట్టి ఓపెన్ ఉండనిచ్చేసుకోండి సైడ్స్. ఓకే, తక్కువ పర్సనాలిటీ ఉన్నప్పుడు ఇది తక్కువ ఉండనిచ్చేసుకోండి, నో ప్రాబ్లం. ఓపెన్ ఎక్కువ పర్సనాలిటీ ఉన్నప్పుడు ఎక్కువ దూరంగా ఓపెన్ పెట్టేసుకోండి. ఓకేనా, తెలుసు కదా ఎందుకనేది ఇంకా. ఓకే, పర్సనాలిటీ అంటే పొట్ట ఎక్కువ ఉన్నప్పటికీ ఈ ప్లేస్లో టైట్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి కొంచెం దూరంగా 4.5, 5.5 వరకు, 6 వరకు కూడా ఓపెన్ పెట్టుకోవచ్చు. ఇంకా సన్నగా ఉన్న వాళ్ళకైతే 4.5 చాలు. ఓకే, అక్కడ వరకు ఎక్కడ వరకు అనుకుంటున్నా అప్పటి వరకు చిన్నగా ఒకటిలాగా కచ్చ తీసుకోండి, 2 కలిపి. ఓకే, ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాను నేను చిన్నగా, ఎందుకంటే ఓపెన్గా ఉంది కదా. సో నేను దానికోసం క్లోజ్ చేస్తున్నా. డబల్ ఫోల్డ్ కచ్చ పెట్టుకున్నంత వరకు ఫోల్డ్ చేసేయండి. ఓకే, సేమ్ ఇక్కడ కూడా మళ్ళీ స్టిచ్ చేసేద్దాం కచ్చా ఉన్నంత వరకు. అర్థమవుతుంది కదా అందరికీ? ఏమైనా డౌట్ ఉంటే నాకు ఫస్ట్ చెప్పండి, మళ్ళీ స్టార్ట్ అవుతాను. డబల్ ఫోల్డ్ చేసేయండి చిన్నగా, జస్ట్ మనకి ఇది కనిపించదు కొనలు అంతే. జస్ట్ పీసెస్ జాయింట్ పెట్టిన సైడ్స్ క్లోజ్ చేసి స్టిచ్ చేసుకున్నాం అంతే. ఇప్పుడు బెల్ట్కి చూద్దాము.
ఓపెన్ చేసేసుకున్నాం దీన్ని. టూ పీసెస్ జాయింట్ పెట్టేసుకోండి. ఓకే, సరిపోతుంది అనుకుంటేనేమో ఉండనిచ్చేయండి. సరిపోదు మీకు అప్పుడల్లా. ఇక్కడ ఇలాగే కట్ చేసుకొని ఏం చేస్తారంటే హాఫ్ వరకు పీస్ వస్తుంది, ఇంకా మిగిలిన హాఫ్ ఉంటుంది కదా, దాన్ని మధ్యకి కట్ చేసేసుకొని దీన్ని నాడు కొట్టుకుంటే సరిపోతుంది. ఓకే, జాయింట్ పెట్టేసుకున్నాం దీన్ని. స్టార్టింగ్ ఎండింగ్ మాత్రం రబ్ చేయడం అలవాటు చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఏం చేయండి అంటే నెక్స్ట్ వన్ సైడ్కి క్లోజ్ చేసి స్టిచ్ చేసుకోండి చిన్నగా. ఓకే, జస్ట్ చిన్నగా క్లోజ్ చేయండి. దీనివల్ల ఏంటి అంటే ఫినిషింగ్ బాగుంటుంది. అంటే పెద్ద స్టిచ్ పెట్టినా నో ప్రాబ్లం దీనికి. ఇలాగ వన్ సైడ్కి క్లోజ్ చేసుకొని స్టిచ్ చేసుకున్నాము. ఇప్పుడు ఏం చేయాలంటే సీదా సైడ్ కదా ఇది మనకి, ఇది సీదా సైడ్, ఇది ఉల్టా సైడ్. క్లాత్కి కాదు, మనం ఇది స్టిచ్ చేసాక ఇది ఉల్టా సైడ్ అయిపోయింది, సీదా సైడ్. ఓకే, ఉల్టా సైడ్ నుండి, ఓకే ఉల్టా సైడ్ కదా ఇది, ఉల్టా సైడ్కి బెల్ట్ పెట్టాను. ఓకే, ఇలాగా కింది వైపు నుండి పెట్టేసినాం మనం బెల్ట్. ఓకే, దీన్ని స్టిచ్ చేసుకోండి ఇప్పుడు. ఓకే, నీట్గా మొత్తం కూడా పాదం డిస్టెన్స్ పట్టుకోండి. పెద్ద స్టిచ్ పెట్టుకున్నా నో ప్రాబ్లం. ఇక్కడ కొంచెం బెండ్ అయినట్టు కనిపిస్తుంది, మీరు బెండ్ అవ్వనివ్వద్దు, నీట్గా పట్టేసుకోండి, ఈవెన్గా పెట్టండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి ఇట్లా పోతుంది, అలా ఏం పోనీయకండి, ప్రాపర్గా తీయండి, తీసుకురండి పైకి. ఓకే, ఎక్స్ట్రా సరిపోయినంత వరకు తీసేసాను. దీన్ని ఓపెన్ చేసుకొని నాట్ కుట్టుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు దీన్ని ఒక స్టిచ్ చేసుకోండి. ఓకే, ఓపెన్ అలానే ఉండనిచ్చేది కదా, ఒక స్టిచ్ చేసుకోండి. కుట్టింది కదా మనకి బెల్ట్, దీన్ని ఏం చేయండి అంటే దీనిపైనకి ఇలా క్లోజ్ చేసాం. ఓకేనా, బెల్ట్ని కింది వైపుకి పెట్టేసి స్టిచ్ చేసుకొచ్చినాం కదా, ఇప్పుడు ఆ బెల్ట్ పీస్ని తీసేసి పైనకి సీదా సైడ్కి పెట్టేసేయండి. దాన్ని స్టిచ్ చేసుకొచ్చేసి అర్థమైంది కదా. ఓకే, ఇది మళ్ళీ కనిపించేది కింద వైపున ఉన్న స్టిచ్చింగ్ మనకి ఎంత నీట్గా వీలైతే అంత నీట్గా ఫోల్డ్ చేసేయండి. స్టార్టింగ్ రబ్ చేసుకోవాలి. ఓకే, దీన్ని చేసుకోవాలనుకుంటే ఫస్ట్ టైం మనం క్లోజ్ చేసుకోవచ్చు. సెట్ అవుతుంది, చెక్ చేసుకొని ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న పీస్ని తీసేసి ఒక మార్క్ చేసుకుందాం.
కింద వైపున ఇదే ఉండిపోతుంది. ఓకే, రబ్ చేసుకొని తీసుకొని ఇది ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. లేదంటే ఫస్ట్ చేసుకున్నా నో ప్రాబ్లం. ఏంటంటే ఎక్కువ తక్కువ అవుతుంది అని అంతే. ఇప్పుడు చేసేయండి. ఈ ఎక్స్ట్రా ఎక్కడి వరకు అయితే సరిపోతుందో అక్కడ వరకు ఇలాగా చిన్నగా క్లోజ్ చేసేయండి. దారాలు ఎక్కడ కూడా అసలు కనిపించదు. ఎప్పటికప్పుడు నీట్గా కట్ చేసుకోవాలి. సెట్ అయిపోయింది. ఓకే, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం కదా, మళ్ళీ ఒకసారి రబ్ చేసుకోండి. ఓకే, దారాలు అసలు ఉండద్దు మనకి. అది మీద బెల్ట్ పార్ట్ వరకు మొత్తం బెల్ట్ ఇంపార్టెంట్ మనకి. ఓకే, ఇప్పుడు సైడ్స్ ఇటువైపు కూడా జాయింట్ పెట్టేసుకుందాం. కొంచెం ఒక 1/2 ఇంచ్ పైనకి పట్టేసుకున్నాము. కింద వైపున డబల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేస్తే సరిపోతుంది. చైనా అవసరం లేదా, జస్ట్ ఇంతే. రఫ్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి, లేదంటే ఓపెన్ అయిపోతుంది. సెకండ్ డబల్ స్టిచ్ చేసుకుంటాం కదా, ఇది కటింగ్ చేసుకున్న తర్వాత డబల్ స్టిచ్ చేసుకోండి. ఇది డబల్ స్టిచ్ చేసుకోవాలని చెప్తున్నాం కదా, అక్కడ అదే ఇది ఇలా స్ట్రైట్గా ఉంది కదా మేడం, ఫోల్డింగ్ అయితే స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకోండి. ఇక్కడ ఈ చివరికి దీనికి ఇక్కడ రబ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఇలా లాగుతుంటాం కదా, అది ఓపెన్ అయిపోతుంది, మళ్ళీ మనకు ఫోల్డింగ్కి ఇబ్బంది అవుతుంది. దాన్ని క్లోజ్ చేసుకోవాలి. ఇక్కడ ఓపెన్ ఉంది, ఓపెన్ అయిపోతూ ఉంటుంది. మళ్ళీ నీట్గా సెట్ చేసుకొని వెళ్ళాలి అంటే టైం పడుతుంది. కాబట్టి ఫస్ట్ రబ్ చేసుకోవాలి. ఒకవేళ ఓపెన్ అయిపోతే ఇప్పుడు చేయాలి మేడం. సెట్ చేసుకొని స్టిచ్ చేసుకో. దీనికోసం అంత టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. కార్నరే కదా మనకు కావాల్సింది. సెల్ఫ్ థ్రెడ్ పెట్టాలి. ఇది ఓవరాల్ అనేసి మనం ఇలా పెట్టుకున్నాము. థ్రెడ్స్ ఇది కుట్టినా సరే మనం కరెక్ట్గా థ్రెడ్ మ్యాచింగ్ చేసుకోవాలి. కుట్టి ఎక్కడైనా అది ఇదిగా ఉన్నా కూడా మనకు నీట్గానే కనిపిస్తుంది. ఓకేనా?